పేదల ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు అందించాలని నిర్ణయించారు. ఏడాదిలో 8 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. పేదల ఇళ్ల నిర్మాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గృహ నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన అర్హులైన ప్రతి ఒక్కరికి 2029 నాటికి ఇళ్లు సమకూర్చాలని ఆదేశించారు. రాబోయే 100 రోజుల్లో 1,25,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. మరో 8,25,000 గృహ నిర్మాణాల్ని ఏడాదిలో పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేశారు. గృహ నిర్మాణం కోసం ఒక్కో లబ్ధిదారునికి 4 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 60%, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40% ఉండనుంది. కొత్త లబ్ధిదారుల ఎంపికపై వెంటనే సర్వే చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ఎన్నికల హామీ మేరకు ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇళ్లు లేకుండా సొంత స్థలాలు ఉన్న వారికి కూడా గృహ నిర్మాణానికి అనుమతించనున్నారు. 2029 కల్లా అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు సమకూర్చాలనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మాకు నిర్దేశం చేయటం జరిగింది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారికి ప్రత్యేకంగా ఒక పథకాన్ని గృహ నిర్మాణ శాఖ ద్వారా అమలు చేయాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ వర్గాల వారికి కేంద్రం అమలు చేస్తున్న పథకాల్ని వినియోగించి నాణ్యమైన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. అర్హుల ఎంపికకు సర్వే చేపట్టాలని ఆదేశించారు. జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు గృహ నిర్మాణం ఏమిటి, మాకు ఇల్లు ఇస్తారా ఎవరా అని చెప్పేసి కూడా చాలాసార్లు మీటింగ్లు అడిగారు మీరందరూ కూడా. అది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. జర్నలిస్టులకు కూడా ఇల్లు నిర్మించి దీంట్లో భాగంగానే కొంత సరసమైన ధరలకి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. మరి దానికోసం పూర్తిగా ఎంక్వైరీ చేసి ఏ విధంగా చేయాలి, ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలో మన సర్వే చేసి ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి ఎంతమందికి కావాలి, తర్వాత జర్నలిస్టులు, ఈ వర్గాలన్నిటికీ కూడా మరి హౌసింగ్ కార్యక్రమం చేసే పని కూడా ప్రారంభిస్తామని చెప్పేసి మనవి చేస్తాను. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరై నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు గత వైకాపా ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా పెండింగ్ పెట్టినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ బిల్లులు దాదాపు 950 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు ఆ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకోవాలని సీఎంఓ అధికారుల్ని ఆదేశించారు. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకి డబ్బులు పేమెంట్ ఇవ్వకోకుండా ఎగ్గొట్టిన విషయం అందరికీ తెలిసిందే. 5 సంవత్సరాల నుంచి కూడా ఆ పేదవాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాల్ని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం కక్షపూరితంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లు కాబట్టి వాళ్ళకి ఇవ్వకూడదనే ఏకైక ఉద్దేశంతో పూర్తిగా ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకోకుండా నిర్లక్ష్యం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వారందరికీ కూడా పేమెంట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఇప్పటికే ఇళ్లు మంజూరైన వారికి 2025 మార్చి నుంచి చేపట్టే PMAY 2.0 పథకం వర్తించదు. కొత్తగా ఎంపిక చేసిన వారికే వర్తింపజేయాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే వైకాపా ప్రభుత్వ హయాంలో ఇళ్లు మంజూరై ఇప్పటికీ కట్టుకోని వారికి కొత్త పథకం వర్తించేలా కేంద్రాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని, ఈ పథకంపై కేంద్రం పూర్తిస్థాయి మార్గదర్శకాలు విడుదలైన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారు.